అన్ని పొటాటో ఫ్రైలు ఒక్కటే కాదండోయ్. డీప్ ఫ్రైయింగే అవసరం లేకుండా నేను చూపించే విధంగా స్పెషల్ మసాలా పౌడర్ అండ్ మెంతాకు వేసి ఒక్కసారి పొటాటో ఫ్రైని చేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. ఫస్ట్ మసాలా పౌడర్ కోసం ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో వాటి రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అవి చల్లారాక వాటితో పాటు 2 రెమ్మల కరివేపాకు మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి ఆవాలు చిట్లాక నలగొట్టిన వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి వేసి వెల్లుల్లి కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి పింక్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. మళ్ళీ పొటాటోస్తో పాటు ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్కి మాడిపోకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. అన్నిటికీ సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పొటాటోస్ బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు కాస్త తగ్గించి వేసుకోవాలి. ముందే బాయిల్ చేసి మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకున్న 1 kg పొటాటోస్తో ఫ్రై చేస్తున్నాను. ఎలా పడితే అలా కలపకుండా స్లోగా కింద నుంచి అన్నిటినీ పైకి లేపుతూ అన్నిటికీ ఉప్పు, కారం పట్టేలా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ కలుపుకొని పీసెస్ అన్నిటినీ ప్యాన్కి ఫుల్గా టచ్ అయ్యేలా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో 4 to 5 minutes బాగా ఫ్రై అయ్యాక ఒకసారి ఇలా నిదానంగా పీసెస్ విరిగిపోకుండా తిప్పుకున్నాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ హాఫ్ క్వాంటిటీ వేసి బాగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకుని ఒక మీడియం సైజ్ మెంతాకు కట్ట లేత కాడలతో సహా వేసుకుని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఈ పొటాటో ఫ్రైలో మెంతాకు బదులు పాలాకు కూడా వేసి చేసుకోవచ్చు, లేదా ఒట్టి పొటాటోస్తో చేసుకున్నా చాలా బాగుంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఎవ్రీ 5 minutesకి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. కలుపుకునే ప్రతిసారి అడుగున ఉన్నదంతా స్క్రేప్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కాస్త ఆయిల్ ఎడ్జెస్లో ఇలా వేసుకుంటే పొటాటో పీసెస్ లోపల సాఫ్ట్గా ఉండి అవుటర్ స్కిన్ క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇది జస్ట్ ఆప్షనల్. పొటాటో అంతా బాగా ఫ్రై అయ్యాక మిగిలిన మసాలా పౌడర్, కొత్తిమీర చల్లుకొని అన్నీ కలిసేలా కలిపి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో పీసెస్ ఒకదానికొకటి అతుక్కోకుండా డ్రైగా అవుతాయి. ప్యాన్కి అడుగున అంటుకున్న మసాలాని ఈజీగా రిమూవ్ చేయడానికి జస్ట్ కొద్దిగా వాటర్ ప్యాన్కి చివర్లో ఇలా వేసుకొని స్క్రేప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ 2 to 3 spoons వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే మన పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే ఫైనల్గా ఒక లెమన్ పిండుకొని పొటాటో ఫ్రైని జస్ట్ స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు. ఇంకా పప్పన్నం, రసమన్నం, చపాతీ, పూరి దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.